జై శ్రీమన్నారాయణ. ఈరోజు పంచాంగ విశేషాల్ని తెలుసుకుందాం. 22 అక్టోబర్ 2025 బుధవారము. ఈరోజు నుండి ఆశ్వీజ మాసం ముగింపు, కార్తీక మాసము ప్రారంభంగా చెప్పుకోవచ్చు. ఈరోజు స్వాతి నక్షత్రము మరియు బలిపాడ్యమి అని కూడా అంటారు. ముఖ్యంగా మన జగదాచార్యులైనటువంటి శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారి యొక్క 69వ తిరునక్షత్ర మహోత్సవము. అందరికి కూడా స్వామివారి జన్మదినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. మరియు ఈరోజు బలిపాడ్యమిని కూడా జరుపుకుంటున్నాము. అదేవిధంగా గోవర్ధనగిరి పూజ. శ్రీకృష్ణుడు రేపల్లె వాసులను ఉద్ధరించడానికి తన యొక్క చిటికెన వేలుపై ఆ గోవర్ధనగిరిని ఎత్తి కాపాడినటువంటి రోజు కాబట్టి ఈరోజు మన గ్రామంలో ఉన్నటువంటి చిన్న చిన్న కొండలు, పర్వతాలు, తర్వాత గోవులు, ఆ తర్వాత పంట పొలాలు, వీటన్నిటిని కూడా ప్రకృతిని పూజించుకునే రోజు అని కూడా చెప్పుకోవచ్చు. బలిపాడ్యం ఎందుకంటే నరక చతుర్దశి, అమావాస్య, బలిపాడ్యం, ప్రతిపద, ఈ 3 రోజులు సాయంకాలము ఖచ్చితంగా దీపాలు వెలిగించాలి. బలి ఈ 3 రోజులు కూడా ఈ భూలోకంలోకి వచ్చి తన ప్రజలందరూ ఎలా ఉన్నారు అని చూడ్డానికి వస్తారట. కాబట్టి సాయంత్రము ఈ దీపాలు వెలిగించడం అనేది మన భారతదేశంలో ఎన్నో రోజుల నుంచి ఉన్నటువంటి ఆచారము. ఈ 3 రోజులు కూడా దీపాలు వెలిగించండి. ముఖ్యంగా ఈరోజు స్వాతి నక్షత్రం ఉంది కాబట్టి మామూలు కార్యక్రమాలన్నీ నిర్వహించుకోవచ్చు. కానీ ఆ పాడ్యమి అంటే చంద్రుడు ఇంకా కనిపించడు కాబట్టి ఆ శుభ కార్యక్రమాలు మామూలు చేసుకోవచ్చు, కానీ ముఖ్యమైన కార్యక్రమాల్ని మనము నిర్వహించుకోలేము. ఈరోజు చాలా చాలా అతి ముఖ్యమైన రోజు అని చెప్పుకోవచ్చు. మరిన్ని విశేషాలను మరుసటి పంచాంగంలో తెలుసుకుందాం. అడియేన్ రామానుజదాసన్, మీ వేణుగోపాల్. ఈ జ్ఞాన ప్రదీపం అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.